ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత నూటికి నూరు పాళ్ళు దైవత్వము ఉండులాగా చూడవలెను. అట్టి మనస్సు ఇక మనస్సుగా నుండక చిద్రూపముగా దైవస్వరూపముగా సత్వముగా మారిపోవును. అట్టి స్థితియే మోక్షము అనబడును. దైవీ ప్రకృతి గలవారు లక్షణములను ఇంకనూ వివరించుచున్నారు. సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢోరతాః నమస్యంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. వారు పైన తెలిపిన దైవీ ప్రకృతి గలవారు ఎల్లప్పుడూ నన్ను గూర్చి కీర్తించుచు దృఢవ్రతనిష్ఠులై ప్రయత్నించుచు భక్తితో నమస్కరించుచు సదా నాయందు చిత్తముంచిన వారలై నన్ను సేవించుచున్నారు. మహాత్ములకు వారు పరమాత్మను అనన్య మనస్సుతో సేవింతురని పై శ్లోకమందు చెప్పబడినది. ఎట్లు సేవింతురో ఆ పద్ధతి ఇచ్చడా తెలుపబడినది. సర్వకాల సర్వావస్థలయందును వారు భగవంతుని స్మరించుచుందురు, కీర్తించుచుందురు. సతతం అని చెప్పినందువలన ఏదియో ఒక సమయమున కీర్తించుట కాదనియు నిరంతరము కీర్తించుచుందురనియు తెలియచున్నది. సాకార భక్తి గలవారైనచో భగవంతుని నామస్మరణాదులు గావించుచుందురు. నిరాకార భక్తి గలవారైనచో తన హృదయమున పరమాత్మను గూర్చిన మనన నిధిధ్యాసములను గావించుచుందురు. ఇక్కడ సర్వకాల సర్వావస్థలయందును వారు భగవంతుని స్మరించుచుందురు, కీర్తించుచుందురు అని మనకు తెలియజేయటము జరిగినది. సర్వకాల సర్వ అవస్థలు మనకి ఒక రోజు సమయములో 24 గంటలు మనకి ఉన్నాయి అన్నమాట. 24 గంటలలో ఇప్పుడు మనం చేసే పని ఏమిటంటే ఈ దినచర్యకు సంబంధించిన ఈ లోక వ్యవహారం ఏదైతే ఉన్నదో ఆ వ్యవహారానికి మనం కేటాయించుకుంటాము ఈ 24 గంటలు. ఒక ఉదయం లేచినది మొదలు సాయంత్రం పడుకునే మట్టికి ఒక పొద్దున్నే లేయటంతో మన నిత్యకృత్య అవసరాలు, అక్కడి నుంచి ఏదో అంత అల్పాహారం, ఆ నుంచి మనం నిర్ణయించుకున్న పని ఏదైతే ఉందో ఆ పనికి సంబంధించిన సమయాన్ని, మళ్ళీ మధ్యాహ్నం భోజన సమయం, మళ్ళీ కొంత విశ్రాంతి సమయం, మళ్ళీ తర్వాత నిర్ణయించుకున్న పనికి మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ తర్వాత సాయంత్రం మళ్ళీ భోజనం టైం, మళ్ళీ సాయంత్రం 9-10 అయ్యేటప్పటికి మళ్ళీ మనం పడుకోవటం. ఇది మన దినచర్య. అంటే ఈ దినచర్యలు మొత్తం కూడా దేనికి సంబంధించి ఉన్నది అంటే మన జీవన విధానానికి. ఈ శరీరం అనేది
ఈ జీవన విధానంలో చేసే విధానం, నడిచే బతుకు తెరువుకు సంబంధించిన విధానం. అయితే ఇక్కడ భగవానుడు తెలియజేసినది ఏంటంటే, ఈ సర్వకాల సర్వ అవస్థల యందు ఏ అవస్థలైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఈ జాగ్రత్త అవస్థలో చేసే ప్రక్రియలు. తర్వాత రెండవది, మనం ఏదైనా స్వప్నదశ వచ్చినప్పుడు ఆ స్వప్నదశకి వెళ్ళినప్పుడు అక్కడ కలగనే యొక్క విధానం ఏదైతే ఉన్నదో అది కూడా ఒక అవస్థేను. తర్వాత గాఢ సుషుప్తి అనేది కూడా ఒక అవస్థే. అంటే కాలం మొత్తం ఎక్కడ ఉన్నది అంటే ఒక్క రోజులో ఉన్నది. ఒక రోజే 2 రోజులు అవుతుంది, 2, 3, 4, 5, అదే నెలలుగా, సంవత్సరాలుగా, చివరికి మన జీవిత ప్రయాణం కూడా కాలంతో ముడిపడి ఉందన్నమాట. అయితే ఇప్పుడు మన మనస్సు అనేది, మన జ్ఞానం అనేది దేని మీద మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము అంటే ఇది ఈ కాలంలోకి లోబడి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం అన్నమాట. కాలానికి లోబడి మనం ప్రయాణం చేస్తున్నాము అంటే ఎప్పుడైతే మనం ఈ ఉపాధి ఆవరణ అనేది పుట్టుకతోడనే మన కాలం అనేది తయారయ్యింది. ఎప్పుడైతే మన తల్లి గర్భమున మనం పుట్టుకనేది బిగునయిందో బీజ రూపమున, అది కాలక్రమేణా అది ఇంతంతయ్యి ఇంతయ్యి ఇంతంత పెరుగుకుంటూ వచ్చి తర్వాత మళ్ళీ ఆకారం ధరించి ఆకారం మళ్ళీ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద నుంచి ఇంతంత శరీరం అయ్యి ఈ శరీరం ఒక రోజుకి మళ్ళీ క్షీణించి ఏమీ లేకుండా పోతూ ఉన్నది. ఇది మొత్తం నిజము అనుకుంటూ ఉన్నాము కాబట్టి మనం దీనితో కూడుకునే చేసే ప్రతి ఒక్క క్రియ కూడా నిజమనుకోనే మనం చేస్తూ ఉన్నాం. అది కూడా ఈ కాలంలోనే ముడిపడి ఉంది. అయితే భగవంతుని యొక్క స్వరూపం కాలాతీతం, కాలానికి అతీతమైన స్వరూపం. ఇప్పుడు ఇదంతా జరిగే ఈ ప్రక్రియ మనం ఎప్పుడైతే పుట్టుక స్థానం కానించి అంతంత పెరిగి చివరికి ఇది క్షీణించి మరణించే దశ దాకా వచ్చినాక ఎటువంటి మార్పులు చేర్పులు అయితే జరుగుతూ ఉన్నవో ఈ జరిగేదానికి మొత్తానికి కూడా ఆధారమైన స్వరూపము భగవత్ స్వరూపము. అయితే ఆ భగవత్ స్వరూపము యొక్క ఆధారం ఉంటేనే మనం ఈ జననం అనేది, పుట్టుక స్థానం అనేది ఏర్పడటం, అంటే బిగిన కావటం మన పుట్టుక. ఆ పుట్టుకతోటి తర్వాత క్షీణించే దశ దాకా కూడా ఆ భగవత్ స్వరూపం యొక్క ఆధారం అంటూ లేకపోతే దీనికంటూ ఉనికే లేదు. ఎందుకు లేదు ఉనికి అంటే ఇది కల్పింపబడింది, వాస్తవమైన తత్వంలో నుంచి కల్పింపబడింది. కల్పింపబడిన దానికి అధిష్టాన స్వరూపం ఏదైతే ఉందో ఇది ఆరోపితంగా కల్పింపబడింది. ఈ శరీరము, ఈ శరీరానికి సంబంధించిన ఈ మనస్సు, ఈ జ్ఞానం మొత్తం కూడా. అందువల్ల ఇది ఏ కోశానా కూడా కాలంలో పుట్టి కాలంలో పెరిగి కాలంలో నశించిపోయే వస్తువే ఈ శరీరం. అయితే ఇప్పుడు మనం మన దినచర్య మొత్తం కూడా దేన్ని గురించి ఉంది అంటే ఈ కాలంలో పుట్టి కాలంలో పెరిగి నశించేదానికి సంబంధించిన మన జ్ఞానమే ప్రయాణం చేస్తూ ఉన్నది. కానీ వాస్తవంగా కాలానికి అతీతంగా ఉండే స్వరూపం కానించే ఇది కదిలి మళ్ళీ ఆ అతీతంలోనే విలీనమైపోతూ ఉన్నదన్న అనుభవం మట్టుకే మనకు లేనే లేదు. అందువల్ల ఇక్కడ భగవానుడు ఏం చెప్తూ ఉన్నారంటే సర్వకాల సర్వ అవస్థల యందు కూడా భగవంతుని స్వరూపము, భగవంతుని యొక్క స్వరూపం అంటే ఇది మన ఈ జీవిత చరిత్ర పుట్టి పెరిగి నశించేది కాదు. భగవంతుని యొక్క స్వరూపం అంటే ఈ పుట్టేదానికి పెరిగేదానికి నశించేదానికి ఆధారమైన స్వరూపం.
అందువల్ల ఆధారం అంటూ లేకపోతే ఈ ప్రక్రియ అనేది, ఈ అవస్థలు అనేది మనకి జరగవు. ఈ మార్పులు చేర్పులు అనేది జరగవు అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈ మార్పులు చేర్పులు అన్నీ నిజం అనుకొని, ఇదే శాశ్వతం అనుకొని మనం గడిపే ఏ జీవన విధానం అయితే ఉన్నదో, ఈ జీవన విధానం మొత్తం కూడా ఏ ఆధారంతో ఇది జరుగుతూ ఉన్నదన్న సంగతి మనం ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరము కూడా మొట్టమొదట ముందు మనం తెలుసుకోవలసిన విషయం అది. ఎప్పుడైతే మనకు దీనికి ఆధారమైన స్వరూపం, అధిష్టానమైన స్వరూపంగాని మనం తెలుసుకోగలిగితే, బాగుగా విచారణ చేయగలిగితే తప్పనిసరిగా మనకి జ్ఞానానికి గోచరించుద్ది. అప్పుడు ఎప్పుడైతే జ్ఞానానికి గోచరించుద్దో 100కి 100 పాళ్ళు ఏ విధంగా మనం జీవన విధానం అయితే గడుపుతూ ఉన్నామో అదే విధంగా ఎప్పుడూ శాశ్వతమైన తత్వం ఏదైతే ఉందో భగవంతుని యొక్క తత్వము, ఆ తత్వం యొక్క ఆధారంతో ఈ జీవనోపాధి ఉందన్న విషయం తప్పనిసరిగా మనకు దృఢపడాలి. అది ఇక్కడ సర్వకాల సర్వావస్థల యందు భగవంతుడు నన్నే స్మరించుచు, నన్నే కీర్తించుచు, నన్నే పొందుతూ ఉన్నారు. ఇట ఎలాంటి సంశయము లేదు. అదే ఇక్కడ మనకి ముక్తి మోక్షము అని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్క సాధన కానీ, ప్రతి ఒక్క మార్గం కానీ, ఏ మార్గమైనా, ఏ మతమైనా, ఏ ఊరైనా సరే, ఏ దేశమైనా, ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ 100కి 100 పాళ్ళు శాశ్వతమైన తత్వానికి తప్ప రెండవది ఇది మొత్తం కల్పింపబడింది అని, శాశ్వతమైన తత్వం యొక్క ఆధారంతో ఉన్నది అని మనం ఎవరైతే చేయగలుగుతున్నారో వాళ్ళు ఈ శరీరం ఉండంగానే మోక్షం అనే స్థితి, జీవన్ముక్తి వాళ్ళు పొందుతూ ఉన్నారు. అయితే ఇక మన ప్రశ్న ఏమిటి అంటే, అటువంటి స్థితికి సంబంధించిన ఎవరికి తోచిన మార్గం వాళ్ళు, ఎవరికి తోచిన సాధన వాళ్ళు, ఎవరికి అనుకూలమైన పద్ధతిని వాళ్ళు తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా ఆ పద్ధతిని ఏర్పాటు చేసుకొని ఆ మార్గం ద్వారా మనం అటువంటి 100కి 100 పాళ్ళు అంటే రెండవది లేకుండా శాశ్వతమైన తత్వం తప్ప రెండో వస్తువు లేదు అన్న విషయాన్ని, తత్వాన్ని ఎవరమైతే మనం దృఢపరుచుకుంటామో వాళ్ళే భగవంతునిలో ఐక్యమైన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా మనం చేసే ప్రయాణం ఎటు ప్రయాణం చేస్తూ ఉన్నాము అన్న విషయాన్ని బాగుగా మనం తప్పనిసరిగా విచారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మనకి ఈ మాయ ఏదైతే ఈ జీవన విధానానికి సంబంధించిన, ఈ శరీరానికి సంబంధించిన ఆలోచనలు ఏవైతే ఉన్నవో అయ్యే ఇక్కడ మాయా 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 అంటే, ఇది ఎన్నో జన్మల నుంచి మాయ అనేది ఈ శరీరాన్ని ధరించటం వదలటం, ధరించటం వదలటం, ధరించటం మళ్ళీ వదలటం జరుగుతూ ఉన్నది. కాబట్టి మనకు దృఢమైన నిర్ణయంతో కానీ, దృఢమైన వ్రతములతో కానీ, అందువల్ల ఇక్కడ వ్రతాలు మనకి ఇక్కడ ఏర్పాటు చేసి చెప్పారు. దృఢమైన వ్రతాలని మనకు చెప్తూ ఉన్నారన్నమాట. అది ఉపవాస వ్రతం కానీ, మౌన వ్రతం కానీ, ఈ జపవ్రతం కానీ, ఈ ధ్యాన వ్రతం కానీ, ఈ బ్రహ్మచర్య వ్రతం కానీ మున్నగునవి ఈ దృఢవ్రతములుగా ఉండాలన్నమాట. ఈ దృఢవ్రతములుగా ఉండకపోతే అవి తాత్కాలికమైన వ్రతాలైతే మాయ ఒక్క ఊపులో వచ్చి పడగొట్టేదానికి ఆస్కారం ఉన్నది. అందువల్ల ఇటువంటి వ్రతాలు ఎవరికి ఏ వ్రతం అయితే ఇష్టంగా ఉంటుందో, ఎవరికి ఏ వ్రతం అయితే అనుకూలంగా ఉంటుందో వాళ్ళు ఇటువంటి 100కి 100 పాలు మొత్తం కూడా ఈ దినచర్య మొదట ఉదయం లేచింది మొదలు సాయంకాలం పడుకునే మటుకి
మొత్తం కూడా ఈ భగవన్మయంగా, భగవంతుని యొక్క ఆలోచనగా, భగవంతుని యొక్క స్వరూపంగా ఉండే యొక్క విధానాన్ని అలవాటు చేసుకోవటం మొట్టమొదట ఇటువంటి దృఢమైన వ్రతాలు అవసరం. ఎందుకు అంటే అటువంటి స్థితి మనకు తయారైందాక ఈ వ్రతాల ద్వారా మనం ఎవరమైతే ప్రయాణం చేస్తూ ఉన్నామో మధ్యలో మళ్ళీ శరీరానికి సంబంధించిన ఆలోచనలు, పాత గత వాసనలు ఏవైతే ఉండవో అవి మనల్ని ఒక్క ఊపులో పడగొట్టి మళ్ళీ వాటి వైపు లాక్కెళ్ళేదానికి సంబంధించి తప్పనిసరిగా మనల్ని కాసుకోనుంటుంది అన్నమాట. మన లోన అంతర్గతంగా ఈ వాసనలు అనేది అవి ఏ విధంగా ఉంటాయి అంటే, ఒక్కసారి మనం ఒక వ్రతాన్ని నిర్ణయించుకొని మనకి ఒక రోజులో 24 గంటలు అదే దృఢవ్రతంగా, అదే భగవన్మయంగా మనం ఉండగలుగుతామా అని మనం నిర్ణయించుకుంటే మనకి అనేక రకాలుగా మనం పెంచుకున్న ఈ జీవన విధానానికి సంబంధించిన పెంచుకున్న ఏ బంధుమిత్రాదులు కానీ, మనం అభిమానంతో కూడుకున్న ఏ ప్రేమతో కూడుకున్న వాసనల రూపకంలో ఉన్న ఏ వాతావరణం కానీ, లేకపోతే మనకంటే వ్యతిరేకమైన యొక్క చర్య కానీ, లేకపోతే మన శరీరానికి సంబంధించిన ఆపద కలిగే విషయాలు కానీ, లేకపోతే మనకు పెద్ద నష్టం వచ్చే విషయం కానీ, మనకు లాభం వచ్చే విషయాలు కానీ, ఇట్లా అనేక రకాలుగా మనకి ఈ జీవనంలో మనం ఏర్పాటు చేసుకొని ఉండయి అయితే ఉండయో అవి ఒక్కసారిగా వచ్చి మన ఈ మార్గానికి అడ్డుగోడగా ఉంటాయి. అడ్డుగోడల్లే ఉండి మన వ్రతాన్ని చెడగొట్టేదానికి ఏర్పాటవుతాయి అన్నమాట. అందువల్ల ఎటువంటి విషయం తటస్థించినప్పటికీ కూడా చివరికి ప్రాణం పోయేదానికి సంబంధించిన వాతావరణం వచ్చినప్పటికీ కూడా మనం నిర్ణయించుకున్న వ్రతం ఏదైతే ఉన్నదో ఆ వ్రతాన్ని వదలకుండా, ఆ సమయాన్ని తప్పించి ఆ వ్రతాన్ని వదలకుండా ఎవరైతే ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో తప్పనిసరిగా వాళ్ళకి భగవంతుని యొక్క సాన్నిధ్యం కానీ, భగవంతునిలో ఐక్యమైపోవటం కానీ, శాశ్వతమైన తత్వం ఇది అని ఆ శాశ్వత తత్వమే తాను అవ్వటం కానీ ఏర్పడుతూ ఉన్నదన్నమాట. ఎందుకంటే ఎవరు ఎటువంటి కర్మనైతే చేసుకుంటూ ఉంటారో, ఎటువంటి భావనలతోటైతే కూడుకొని ఉంటారో వాళ్ళకి అటువంటి యొక్క ఫలితాలే మనకు తయారవుతాయి అని భగవానుడు మనకి ఇక్కడ ఎప్పుడూ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. కాబట్టి మన భావనలు మొత్తం ఎందుకు ఈ తీరుగా దృఢవ్రతాలు కావాలి అని అంటే, మన భావనలు మొత్తం అశాశ్వతమైన తత్వం గురించి మన ఆలోచనలన్నీ ఉన్నాయి. అందువల్ల అదే ఆలోచనలు తిప్పి శాశ్వతమైన తత్వం వైపు మరలించే దానికోసమే ఈ అన్నీ కూడా మనకి ఇటువంటి దృఢమైన వ్రతాలు కావాల్సి వస్తూ ఉన్నదన్నమాట. ఎందుకు? క్షణపాటిలో మళ్ళీ పడగొట్టేదానికి సంబంధించిన ఆస్కారం ఉన్నది. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరము కూడా బాగుగా యోచించి విచారణ కానీ సలిపినట్లయితే, మనం ఒక ధ్యానమే చేస్తూ ఉన్నాము అనుకోండి, ఆ ధ్యానంలో సడక్కన ఏదో మనకి అనుకోని యొక్క పక్కకు పోయేదానికి సంబంధించిన వాతావరణం తీసుకొచ్చి పెట్టుద్ది మనస్సు. మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ మనం ఆ ధ్యానం చేసేటప్పుడు దాన్ని విచారించి దాన్ని అక్కడే మళ్ళీ దాన్ని తొలగించి మళ్ళీ వాస్తవమైన భగవంతుని ధ్యానంలో మనం ఉండాల్సి వచ్చుద్దన్నమాట. అందువల్ల ఇక్కడ 100కి 100 పాళ్ళు ఏ తీరుగైతే మనం ప్రపంచం వైపు ప్రయాణం చేసి ప్రపంచానికి సంబంధించిన తత్వమే నిజమని మనం అనుకుంటూ ఉన్నా, ఏ మనస్సు అయితే ఉన్నదో అది తిరిగి 100కి 100 పాళ్ళు భగవంతుని యొక్క స్వరూపం తప్ప రెండోది లేదు. ఈ ప్రపంచం కూడా భగవంతుని యొక్క స్వరూపంతో ఆధారమై ఉంది. భగవంతుని యొక్క స్వరూపమే ఈ ప్రపంచం అనే దృఢమైన తత్వం, దృఢమైన స్థితి మనకు తయారైందాక ఎవ్వరము కూడా ఇటువంటి భగవస్థితిని వదలకుండా ప్రయాణం చేయటమే ముఖ్య ఉద్దేశ్యము. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ భగవన్మార్గంలో ప్రయాణం చేసి తరించేదానికి సంబంధించిన వాతావరణమే మనకి ఇక్కడ భగవద్గీత
మనకు చెప్తూ ఉన్నది. ఓం తత్సత్.